నమస్కారం. ఎవరైతే మెడిసిన్ చదవాలని కలలు కంటున్నారో వాళ్ళందరి కోసం ఒక చాలా ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. అదే నీట్ 2026 అఫీషియల్ నోటిఫికేషన్. ఈరోజు మనం ఆ నోటిఫికేషన్లోని ప్రతి విషయాన్ని వివరంగా, సింపుల్గా తెలుసుకుందాం. ఒకవేళ వైద్య వృత్తిలో అడుగుపెట్టాలనేది మీ లక్ష్యమనుకోండి. అప్పుడు ఈ ప్రయాణంలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే సరైన సమాచారం తెలుసుకోవడం. అందుకే ఈ విశ్లేషణ ఆ దిశగా ఖచ్చితంగా సహాయపడుతుంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే మనకు తెలిసిన ఎన్టీఏ రిలీజ్ చేసిన ఈ ప్రకటనలో ఏముందో చాలా సింపుల్గా పాయింట్ టు పాయింట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు అందరూ ఇంతగా మాట్లాడే ఈ నీట్ యూజీ పరీక్ష అంటే ఏంటి? దీని ప్రాముఖ్యత ఏంటి? ఎందుకిది ఇంత కీలకం? ముందుగా ఆ విషయాలు చూద్దాం. చూడండి, అఫీషియల్గా చెప్పాలంటే నీట్ అంటే జాతీయ అర్హత మరియు ప్రవేశ పరీక్ష. కానీ సింపుల్గా మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇండియాలో ఏ మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ కావాలన్నా సరే దానికి ఇది ఒక్కటే దారి, ఒకే ఒక్క ప్రవేశ ద్వారం. ఇక్కడ చాలామందికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే నీట్ స్కోర్ కేవలం ఎంబీబీఎస్ కోర్సులకే కాదు, అదీ ఒక్కటే కాదు. దాంతోపాటు బీడీఎస్ అంటే డెంటల్, ఆయుర్వేదం, యునానీ లాంటి మన భారతీయ వైద్య విధాన కోర్సులు, అలాగే హోమియోపతి, ఇంకా చెప్పాలంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్ హాస్పిటల్స్లో బీఎస్సీ నర్సింగ్ చేయాలన్నా సరే వీటన్నిటికీ ఇదే ఎంట్రన్స్ టెస్ట్. అంటే ఒక్క పరీక్షతో ఇన్ని దారులు తెరుచుకుంటాయన్నమాట. సరే, ఇప్పుడు మనం చాలా కీలకమైన విభాగానికి వచ్చేశాం. అదేంటంటే టైమ్లైన్. ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన తేదీలివి. చాలా జాగ్రత్తగా వినండి. ఈ తేదీలను వెంటనే ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోండి, లేదంటే క్యాలెండర్లో మార్క్ చేసుకోండి. చూడండి, ఆన్లైన్ అప్లికేషన్స్ ఫిబ్రవరి 8న మొదలవుతాయి. చివరి తేదీ మార్చి 8, అది రాత్రి 9 గంటల వరకు మాత్రమే. చాలామంది చివరి నిమిషం వరకు ఆగుతారు. అలా చేయొద్దు. ఇక ఫీజు కట్టడానికి అదే రోజు రాత్రి 11:50 వరకు టైం ఉంది. ఒకవేళ అప్లికేషన్లో ఏమైనా తప్పులు దొర్లితే వాటిని సరిచేసుకోవడానికి మార్చి 10 నుండి 12 వరకు, అంటే కేవలం 2 రోజులు టైమిస్తారు. ఫైనల్గా అసలు పరీక్ష రోజు మే 3, 2026. అయితే ఈ తేదీలన్నీ ఎక్కడ్నుంచో ఊహించి చెప్తున్నవి కావు. ఇక్కడ చూస్తున్నట్టు ఇవన్నీ ఎన్టీఏ స్వయంగా విడుదల చేసిన అధికారిక పబ్లిక్ నోటీస్ నుండి నేరుగా తీసుకున్నవే. ఇవి 100% నమ్మదగినవి. ఓకే, డేట్స్ ఏంటో మనకొక క్లారిటీ వచ్చింది. మరి ఇప్పుడు ఆ టైంలోపు ఈ అప్లికేషన్ ప్రాసెస్ను ఎలాంటి తప్పులు లేకుండా ఎలా కంప్లీట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా బల్లగుద్ది మరీ చెప్పారు అఫీషియల్ నోటిఫికేషన్లో. ఏంటంటే అప్లికేషన్స్ కేవలం, అండర్లైన్ చేసుకోండి, కేవలం ఆన్లైన్ మోడ్లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఆఫ్లైన్, పోస్ట్, ఇంకేదైనా పద్ధతిలో అప్లై చేసే అవకాశమే లేదు. ఈ ప్రాసెస్ నిజానికి చాలా సింపుల్ అండి. కేవలం 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, అఫీషియల్ వెబ్సైట్ అంటే https://neet.nta.nic.in కి వెళ్ళాలి. అక్కడ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి వివరాలన్నీ జాగ్రత్తగా నింపాలి. ఆ తర్వాత కావలసిన డాక్యుమెంట్స్ అంటే ఫోటో, సంతకం లాంటివి అప్లోడ్ చెయ్యాలి. ఫైనల్గా ఫీజు కట్టేసి ఫామ్ని సబ్మిట్ చేస్తే అంతే, మీ పనైపోయినట్టే. అయితే అప్లై చేసేటప్పుడు కొన్ని విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అవేంటంటే, ఒక అభ్యర్థి ఒక్క అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలి. 1 కంటే ఎక్కువ పెడితే అన్నీ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. రెండోది, మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అవి మీవి లేదా మీ పేరెంట్స్వి మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే ఫ్యూచర్లో కమ్యూనికేషన్ అంతా వాటికే వస్తుంది. వేరే వాళ్ళవిస్తే ఇబ్బంది పడతారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ బులెటిన్ను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. దాన్ని పూర్తిగా చదివాకే అప్లై చేయటం మొదలుపెట్టండి. సరే, ఇప్పుడు అప్లికేషన్ ఫీజు ఎంతుంటుందో చూద్దాం. ఎందుకంటే కేటగిరీని బట్టి ఫీజులో మార్పులుంటాయి. ఈ టేబుల్లో ఫీజు వివరాలు చాలా క్లియర్గా ఉన్నాయి చూడండి. మీరు ఇండియాలో ఎగ్జామ్ సెంటర్ పెడితే జనరల్ కేటగిరీ వాళ్లకు 1700 రూపాయలు. అదే జనరల్, ఈడబ్ల్యూఎస్ లేదా ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ అయితే 1600. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఇంకా థర్డ్ జెండర్ అభ్యర్థులకు 1000 రూపాయలు మాత్రమే. ఒకవేళ ఎవరైనా ఇండియా బయట ఎగ్జామ్ సెంటర్ ఎంచుకుంటే వాళ్లకు మాత్రం ఫీజు 9500 రూపాయలుంటుంది. అప్లికేషన్, ఫీజు ఇవన్నీ ఒకెత్తు అయితే ఇక అసలు ఘట్టం పరీక్ష రోజు.
ఆ రోజు గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు ఇప్పుడు చూద్దాం. మరోసారి గుర్తు చేస్తున్నాను, పరీక్ష తేదీ మే 3, 2026. ఈ డేట్ని మైండ్లో ఫిక్స్ చేసుకోండి. పరీక్ష రాయడానికి ఇచ్చే సమయం మొత్తం 180 నిమిషాలు, అంటే కరెక్ట్గా 3 గంటలు. టైమింగ్స్ కూడా ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు మొదలై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ పరీక్ష ఒక్క భాషలో కాదు, 2 భాషల్లో కాదు, ఏకంగా 13 వేర్వేరు భాషల్లో రాసుకునే అవకాశం ఉంది. వాటిల్లో ఇంగ్లీష్, హిందీతో పాటు మన తెలుగు కూడా ఉంది. అలాగే తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ ఇలా చాలా ప్రాంతీయ భాషలున్నాయి. ఓకే, మనమిప్పుడు చివరి ఘట్టానికి వచ్చేశాం. ఇక్కడ కొన్ని చాలా ముఖ్యమైన రూల్స్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుందో కూడా చూద్దాం. మనం ఇప్పటిదాకా చెప్పుకున్న వాటిలో కొన్ని విషయాలు మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఒక్కసారి ఫాస్ట్గా రీక్యాప్ చేద్దాం. 1. అప్లికేషన్ ఆన్లైన్లో మాత్రమే. 2. ఒక అభ్యర్థికి ఒకే అప్లికేషన్. 3. మీ ఈమెయిల్, మొబైల్ నంబర్ చాలా ముఖ్యం. 4. ఎన్టీఏ ఇచ్చిన రూల్స్ పాటించకపోతే డిస్క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. ఫైనల్గా ఇన్ఫర్మేషన్ బులెటిన్ను దయచేసి పూర్తిగా చదవండి. ఏదేమైనా మీకు ఏ చిన్న సందేహం వచ్చినా ఎక్కడో ఎవరో చెప్పింది వినడం కంటే ఎప్పుడూ అఫీషియల్ ఎన్టీఏ వెబ్సైట్లనే ఫాలో అవ్వండి. అవేంటంటే https://neet.nta.nic.in మరియు https://nta.ac.in. పూర్తి వివరాలు ఇక్కడే దొరుకుతాయి. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ వివరాలతో నీట్ 2026 ప్రయాణానికి కావలసిన ఒక క్లియర్ రోడ్ మ్యాప్ దొరికిందని అనుకుంటున్నాను. సో, ఇప్పుడు మీ దగ్గర మ్యాప్ ఉంది, మరి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారా?